మెంబర్స్ అందరికి. ఓకే సరే సూటిగా చెప్పాలంటే జనసేన ఆల్రెడీ ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత ఇది అనవసరంగా పార్టీకి ఒక అప్రతిష్ట రావద్దని మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు, పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే వాళ్ళు ఎంత వాళ్ళనైనా నేను ఉపేక్షించను క్లియర్ గా చెప్పారు. ఏమన్నారంటే అదే మైండ్ సెట్ తో ఒక ఇష్యూ రాగానే అమ్మా జాని ఇది తప్ప ఆరోపణ నిజమా అవన్నీ మనకు అనవసరం, ఒక ఆరోపణ వచ్చింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం చూసుకుందాం, కావాలంటే మళ్ళీ మిమ్మల్ని ఏమి చేస్తున్నాం అప్పటి వరకు మీరు జనసేనకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనొద్దు అని క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు తప్పితే అవునా కాదా ఇది తప్పుడు కుట్రా ఇవేమి వాళ్ళు డిస్కస్ చేయలేదు. ఒక్కసారి డిసోన్ చేసుకొని అంటే పార్టీలో ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని డిసోన్ చేసుకొని దే వాంట్ టు గో ఫార్వర్డ్ అండ్ కమ్ క్లీన్. బాబు జానీ గారు కమ్ క్లీన్, అప్పుడు దాకా మీరు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేయొద్దు, మేము కూడా మీకు సంబంధించిన దాంట్లో మేము ఓన్ చేసుకోము అనేది క్లియర్ అండి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు పోతారా, తప్పు అయితే మీరు ఉండదు కదా అనొచ్చు కాక సార్ ఇఫ్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ హ్యాపెండ్ ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా మేము ఉండొద్దు, మేము ఓన్ చేసుకోము నువ్వు మనల్ని ఓన్ చేసుకో అనేది పార్టీ ఐడియాలజీ. కమ్ క్లీన్, నువ్వు ఒకసారి ఇష్యూ నుంచి బయటకు వచ్చావా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటాం అనేది పార్టీ సిద్ధాంతం అండి. ఇది క్లియర్ జనసేన పార్టీ సైన్. రెండో పార్టీ మీరు అన్నది ఏంటంటే చంద్రబాబు కుట్ర ఇదే సార్ 1.25 నడుస్తా ఉంటాయి సార్. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి చోట ఒక్క సినిమా ఇండస్ట్రీ కదండి, సినిమా ఇండస్ట్రీ మోర్ అట్రాక్టివ్ ఉంటది. మన ఆఫీసుల్లో లేదా ఉమెన్ హెరాస్మెంట్ కానీ ప్రతి కంపెనీకి ఒక రూల్ ఉంది తెలుసా మీకు, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఎవ్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షుడ్ హ్యావ్ ఏ ఉమెన్ హెరాస్మెంట్ సెల్. ఒక సెపరేట్ ఎవ్రీ ఇండస్ట్రీకి హెరాస్మెంట్ ఉంటదండి, అన్ని చోట్ల ఉండేది. అది నిజమా కాదనేది మనం బయట నుంచి ఒక సైడ్ నుంచి చూడకూడదండి. ఈ రోజు ఎఫ్ఐఆర్ అయినప్పుడు మనం అందరం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం ఎస్ మనోడు జానీ గారు చేసి ఉంటారని. ఇన్వెస్టిగేషన్ జరిగాక ఎందుకంటే ఇంతవరకు మీరు గమనించండి కంప్లైంట్ ఎవరైతే అమ్మాయి ఉందో బాధితురాలు ఆ బాధితురాలు పర్సనల్ గా వచ్చి ఇన్వెస్టిగేషన్ లేదు, అమ్మాయి ముంబైలో ఉన్నానండి వచ్చా కలుస్తామని చెప్పింది. ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ కూడా ఏంటి మీకు జరగబోయే ఉపద్రవాన్ని గురించి మీరు ఆలోచించట్లేదు. ఒక నిమిషం అదే సార్ ఐ అండర్స్టాండ్ చెప్పండి బోస్ గారు తొక్కడానికి సంబంధం ఏముంది? ఒక మాట బోస్ గారు నేను ఒక మాట చెప్తాను కొంచెం ఒక మాట అంటే ఆయన అడుగుతాడంటే వినండి ఒక మాట మీకు చెప్పుకోతున్నా. మీకు జన సైనికులకి నేను ఒక మంచి సలహా చెప్తున్నా. ఎందుకంటే రాబోయే కాలంలో చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కుకుని పవన్ కళ్యాణ్ దెబ్బతినకూడదు. మీరు ఇప్పుడే మేల్కుంటే మంచిది. పవన్ కళ్యాణ్ని తొక్కుట నొక్కుట లోకేష్ని పైకి ఎత్తుట చంద్రబాబు వ్యూహం. ఎందుకంటే 2029 నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు. సో 2029 ఎవరు కూటమి తరపున ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆటోమేటిక్గా ప్రజల్లో పవన్ అనుకుంటున్నారు. కానీ పవన్ అనుకుంటే తన కొడుకు ఏమైపోతాడు కనుక తన కొడుకుని పెంచుకుంటూ తన పవన్ ఇలాగేదో ఒక బురద జల్లుస్తూ తను చేయకుండా తన చేతికి మట్టి అంటకుండా ఎవరి ద్వారా చేయిస్తూ అందరూ చూడండి పవన్ యొక్క మనుషులే. త్రివిక్రమ్ పవన్ మనిషి, జగన్ జానీ పవన్ మనిషి. సో ఈ పవన్ మనుషులందరినీ అలా తీసుకొస్తూ ఆఖరికి పవన్ అండ్ కంపెనీ ఇలాంటి వాళ్ళు అనే ఒక చెడు ముద్ర తయారు చేసి పవన్ ని 2029లో సీఎం క్యాండిడేట్ గా ప్రజల దృష్టిలో తగ్గించడం కోసం జరుగుతున్న కుట్ర. ఇది మీరు మేల్కోకపోతే ఈ వ్యూహానికి ఈ చంద్రబాబు క్షుద్ర వ్యూహానికి మీరు ప్రతి వ్యూహం చేయకపోతే మీరే నష్టపోతారు. ఇప్పుడు దీని చెప్పండి చెట్టి గారు విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ మీ అనుభవం కింద నేను నథింగ్ చిన్నపిల్లని బట్ మీ 2023 అంటే 2024 ఎలక్షన్స్ ముందు సార్ సేమ్ స్ట్రాటజీ. బాబు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తున్నా చంద్రబాబు నిన్ను వాడుకున్నా ఏం చేయడు బాబు పవన్ కళ్యాణ్. రిజల్ట్ రోజున ఎవరు చెప్పలేదు సార్. బై డిఫాల్ట్ పవన్ ఈజ్ తుఫాన్, పవన్ కళ్యాణ్ వాడు పవనం కాదు ఈయన తుఫాన్ అని చెప్పి సాక్షాత్ సినిమాల్లో పవన్ పక్కన కమెడీ ఎలివేషన్ చూసారా ఒక హీరోకి, ఆ ఎలివేషన్ పవన్ మోడీ గారు ఇచ్చారండి. ఎవరు చెప్పలేదు అది. మాకున్న 23 సీట్లకే ఆ రోజు క్రెడిట్ ఎక్కువ మందికి ఎవరికి వచ్చింది సార్? ఎలక్షన్ టైంలో క్రెడిట్ ఎవరికి వచ్చింది? ముగ్గురు కలిసి ఉంటే సార్ కాదు బోస్ గారు, ముగ్గురు కలిసి ఉంటే సపరేట్ గా విడిపోతే ఏమవుద్ది? రేపు 29లో మీరు తెలుగుదేశం విడిపోతే ఏమవుద్ది? అదే సార్ ఇదే మాట ఎలక్షన్ ముందు కూడా మీరు ఇదే మాడారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళ తర్వాత ఏం చేయరు అన్నారు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ ఏంటి సార్?
మరి సిచ్యువేషన్ ఏంటి? చంద్రబాబు గురించి చంద్రబాబు రాజకీయ చాణక్యం గురించి తెలిసిన వాళ్ళు, చంద్రబాబు యొక్క క్షుద్ర రాజకీయ పన్నాగాలు వ్యూహాలు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది ఇదే సార్. పవన్ కళ్యాణ్ ఎదగనివ్వడు, సీఎం క్యాండిడేట్ కానివ్వడు. ఎందుకంటే తన కొడుకుని నిలబెట్టుకుంటేనే తన పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు రాజకీయ చర్మాంకంలో అంతటి పాపను ఉడగొడతాను. ఈ రోజు కూడా ఏం మాట్లాడారు సార్? లోకేష్ మాట్లాడా, పవన్ కళ్యాణ్ మాట్లాడారా, చంద్రబాబు మాట్లాడారు? ఈ రోజు ఇద్దరే పర్సన్స్. మీరు గమనిస్తే టీడీపీ పోస్టుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకుందండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు సార్, డ్యూ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ దీని మీద ఒక రకమైనటువంటి ఒక ప్రముఖ ఛానల్ కూడా బాగా ఫోకస్ చేసి దీన్ని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. సో ఒక్కసారి రాజేష్ గారని ప్రముఖ న్యాయవాది ఒకసారి మీతో మాట్లాడతారండి. ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి, జనసైకిల్ గారు నమస్కారం. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు మీరు అన్నారు జానీ మాస్టర్ సభ్యత్వాన్ని ఇమీడియట్ సస్పెండ్ చేస్తుంది అనేది. నేనేమంటున్నంటే, ఇప్పుడు సపోజు ఏ రాజకీయ నాయకుడు మహిళల నుంచి అభియోగం ఎదుర్కోవట్లేదండి? ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, లిక్కర్ స్కామ్. డొనాల్డ్ ట్రంప్ మహిళల మీద అభియోగం వచ్చినంత మాత్రం ఆయన రాజకీయంగా సస్పెండ్ చేయడం ఏమాత్రము ఏంటి సమంజసం? మీరు ఒకసారి చెప్పండి. నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి రాజకీయంగా బలిగేటప్పుడు 150 అలిగేషన్స్ వస్తాయి. బట్ అంటిల్ అన్లెస్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఆ పార్టీ నష్టపోతుంది ఒకవేళ దాన్ని ఇమీడియట్ సస్పెండ్ చేస్తే. బట్ నేనేమంటున్నంటే, మీరు ఒక పాజిటివ్ ఉద్దేశంగా సస్పెండ్ చేస్తున్నారేమో కానీ పవన్ కళ్యాణ్కి కూడా చాలా అలిగేషన్స్ వచ్చినాయి. 2014లో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది వచ్చినారు. బట్ ఒక పార్టీలో పనిచేస్తున్నంత సభ్యున్ని ఒక అధ్యక్షుడు ఆ డిసిషన్ అనేది తప్పు. నేను డెఫినెట్లీ ఐ సపోర్ట్ టు పీకే గారు. డెఫినెట్లీ ఏంటంటే, అదే మళ్ళీ ఒక అధ్యక్షుని మీద వచ్చేస్తే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీలో ఆ డిసిషన్ తీసుకోలేదే, రాజీనామా చేయలేదే. ఆయన ఏం చేసిండు? జైల్లో ఉండంగా సీఎం చూస్తే జైలు నుంచి బయటకు వచ్చినాక రాజీనామా చేసిండు. సో నేనేమంటున్నంటే, ఇట్లాంటి ప్రవృత్తి ఇవి రిపీట్ అయితే ఒక రాజకీయ పార్టీ మంచిగా పనిచేసే వ్యక్తుల్ని లాస్ అవుతుంది డెఫినెట్గా. అంటే అంటిల్ అన్లెస్ జైల్లో శిక్ష పడితే యూ కెన్ రిమూవ్. ఇప్పుడు నిర్ధారణ అయినాక బేస్డ్ ఆన్ ఒక బర్బత్తల్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మీద చేస్తే మాత్రం మీ ఎక్కువ సజెషన్ ని మేము డ్యూ కేర్ చేసుకుంటాం. డెఫినెట్లీ మీరు అన్న దాంట్లో నిజం ఉంది, కాదని నేను అన్నాం. కాకపోతే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక మేము ఇమీడియట్ గా ఏమంటున్నాం అంటే, ఇది పార్టీకి ఆపేదించొద్దు, పర్సనల్ వ్యవహారం. పార్టీ సపోర్ట్ చేయాలండి. అది నిజంగా ఎంక్వైరీ చేసి సపోర్ట్ చేయాలి. అంటిల్ అన్లెస్ ఇట్ హస్ ప్రూవ్డ్. ఒక రకమైన అయితే జరిగిందా జరగందా తెలియకుండానే వెంటనే తప్పు చేశారు అని చెప్పి ఊరినే అన్నారు. ఇప్పుడు మీరిద్దరు కూడా మాట్లాడేది అదే, లోకులు కాకులండి. లోకల్ కాకులు ఈ అడ్వాంటేజ్ కోసం వాళ్ళకి అడ్వాంటేజ్ కావాలి 150 మాట్లాడతాయి. వాళ్ళు మాట్లాడినా మేము we don't want to bring all these things in discussion sir. We don't want to create a discussion here. We just want to sir జానీ గారు మీరు ఏం I know అండి, మీరు మంచోళ్ళే, ఒక్కసారి మీరు అది చూసుకోండి. అనవసరంగా మన పార్టీలో ఈ టైంలో డిస్కషన్ అవుతుంది. I understand. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని మనం చేస్తున్నాం. అప్పుడు దాకా మిమ్మల్ని ఉండండి అని చెప్పాం. మీరు అన్నట్టు ఎస్ దెర్ ఇస్ ఎ వ్యాలిడ్ పాయింట్. అలా చేసినప్పుడు ఏమైందంటే జానీ మాస్టర్ హట్ అవుతారు. అదేంట్రా నిజాలు తెలుసుకోకుండా మనల్ని సస్పెండ్ చేశారని హట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐ అగ్రీ. కానీ కొన్నిసార్లు ఏమవుతుందండి, పార్టీ ఈ టైంలో ఇలాంటివి ఫేస్ చేయడానికి లేదా హోన్ చేసుకొని దానంతా చేయడానికి అంత ఓపిక కానీ ఒకటండి. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి పర్టికులర్ మాట్లాడతలేను. ఒక వ్యక్తికి నిజంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి పార్టీ డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద దాదాపు ఈమెయిల్ స్కామ్స్ ఉన్న యూఎస్ఏలో అందరికీ వస్తే అలిగేషన్ అని అందరికి ఇప్పుడు చాలా అలిగేషన్ వచ్చింది మాత్రం నిజం కాదు. అంటిల్ అండ్ ఇట్స్ ప్రూవ్డ్ డ్యూ ప్రాసెస్ లా. మీరు రెగ్యులర్ పాలిటిక్స్ నుంచి మేము అందుకే జనసేన పార్టీ నాట్ రెగ్యులర్ పార్టీస్. దయచేసి మీరు అగ్రీ, దాంట్లో ఉండే ప్లస్లు మైనస్లు నేను అగ్రీ చేస్తాను. కానీ మీరేంటంటే రాజకీయ పార్టీ కదా నువ్వు డబ్బులు పంచు, రాజకీయ పార్టీ కదా నువ్వు నడుపు అని మీరు చెప్పడానికి ఇది కాదండి. మా పార్టీ ఇస్ టోటల్ డిఫరెంట్ ఐడియాలజీ. మీరు అర్థం చేసుకోండి. తప్పు కనిపించవచ్చు, మీరు నవ్వచ్చు, ఇదే నవ్వులు మా చాలా నవ్వారు. కాదు ఒక్క నిమిషం బోస్ గారు. ఓకే మీరు ఆ మైములో ఉండకండి దయచేసి. ఆ మైములో గతంలో నందే కాదు. ఇప్పుడు వినండి. నేను ఒక్క మాట మీకు శ్రేయోభిలాషిగా సలహా చెప్తున్నా.